సార్ మనకు నిన్న వచ్చినటువంటి ప్రిలిమినరీ రిజల్ట్స్ ఏదైతే ఉందో, సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఫెయిల్ అయినటువంటి పేపర్ వచ్చేసరికి సీసాట్. సో సీసాట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్ సీసాట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. ఒకటి యాప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్ అనొచ్చు, లాజికల్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. సీసాట్ పేపర్ ఎప్పుడైతే జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయింది చూసారా సార్, అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు, ఒక 70-80 మార్క్స్ వస్తే చాలు, 33% వస్తే చాలు అన్నారు. అప్పటి నుంచి మన స్టూడెంట్స్ ఏం చేశారంటే అది క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పేసి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. సో యూపీఎస్సీ ఏం చేసిందంటే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ని మీరు సీరియస్నెస్ లేదు కాబట్టి దాన్ని టఫ్ చేసింది సార్. అందుకే ఇప్పుడు యూపీఎస్సీలో ఏమైందంటే సార్, సెకండ్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడే వాళ్ళ ఫస్ట్ పేపర్ అనేది కరెక్ట్ అవుద్ది, స్కాన్ అవుద్ది అనమాట ఓఎంఆర్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో జిఎస్తో పాటే 1 ఇయర్ పాటు నేనే రికమెండ్ చేస్తాను, 1 ఇయర్ పాటు కూడా ఈ సీసాట్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి డైలీ. అదేదో లాస్ట్ 2 మంత్స్ ప్రిపేర్ అవుదాం, ఫార్ములాస్ మగప్ చేద్దాము, కాంప్రహెన్షన్ చేసేద్దాం అప్పటికప్పుడు అంటే కుదరదు. ఎందుకంటే లెందీ పేపర్ సార్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చదవడానికి చాలా టైం పడుతుంది. సో అది కూడా సీరియస్గా తీసుకొని అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ప్రిపరేషన్ ఉంటే బెటర్ సార్. డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ అయినా. మరీ ఎగ్జామ్ ముందు 2 మంత్స్ ముందు ఒకేసారి బుక్స్ ఓపెన్ చేయడం కాకుండా దానికి కూడా మనం వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టైం సార్.